గ్రంథము 85వ కీర్తన 12వ వచనము చదువుకుని ఈరోజు వాక్య ధ్యానములకు వెళదాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించెను, మన భూమి దాని ఫలమునిచ్చెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, 2024 సంవత్సరము 2వ వారము బైబిల్ మిషన్ ప్రార్థనా శాలలో నీ మహిమ సింహాసనం ఎదురుగా మమ్మల్ని నాయనా కూర్చోబెట్టి ఇప్పటి వరకు ప్రార్థన చేసే భాగ్యము, నిన్ను స్తుతించే భాగ్యము, నీతో మాట్లాడే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. ఇప్పుడు మీరు మాతో మాట్లాడుచు ఉండగా మీ ఆత్మని నాయన మా మీద కుమ్మరించండి. నీ దాసుడను నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకుని మీ బిడ్డలకు అవసరమైన వర్తమానమును వినిపించమని మాతోను మాట్లాడుచున్న యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెలివిని కలిగించు నా దివ్యగతి, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారామో నా తన్నువు నా వ్రాలుమో, దైవాత్మారామో నా తన్నువు నా వ్రాలుమో, నా జీవమంతయు నీతో చేరివాసి పోమో. దేవునికి మహిమ కలుగునుగాక. బలో యేసు మహారాజుకి, రాజులకు రాజుకి, రానున్న మెస్సైకి, బలో యేసు మహారాజుకి. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ఉత్తమైన దానిని నాకు అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తాడంటే ఉత్తమైన దానిని అనుగ్రహిస్తాడంట. ఇలా చూడాలి అందరూ, ఎవరు బైబిల్ చూడొద్దు. దేవుడు మాట్లాడినప్పుడు దేని వైపే చూడాలి. నువ్వెవరి వైపు చూసినా దేవుని ధిక్కరించినట్టు ఉంటుంది, దేవుని లెక్క చేయలేనట్టు ఉంటుంది. నువ్వెవరితో మాట్లాడినప్పుడు అయినా సరే వారు నీ వైపు చూస్తూ పడితే నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఎంత కేరండి ఆవిడికి, మాట్లాడుతుంటే అటు చూస్తుంది ఇటు చూస్తుంది అని అంటాం. మరి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి వైపే మనం చూడాలి. ఇక్కడ మన జీవితంలో ఏదో ఒక కొరత ఉంటుంది. కొరత లేని జీవితం ఏం లేదు. ఏదో కుటుంబంలో ఏదో కొరత. మనం ప్రతి విషయంలో అభివృద్ధి పొందాలని మనం చూస్తుంటాం, బాగోవాలని చూస్తుంటాం. ఆరోగ్యంలో అభివృద్ధి పొందాలని, ఆర్థికంగా అభివృద్ధి పొందాలని, అనేక విషయంలో అభివృద్ధి పొందాలని మనం ఎదురు చూస్తుంటాం. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఉత్తమైన దాన్ని మనం అనుగ్రహిస్తాడట. ఈ కీర్తనలు ఎవరి కోసం రాశారంటే ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. ఇలా జాగ్రత్తగా వినాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు మనం. దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నారు. ప్రియమైన సోదరుడా, ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎలాగ మాట్లాడితే నువ్వు అభివృద్ధిలో పొందుతావో. ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇది చదువుకో,
ఇది విను, దీని ద్వారా నువ్వు నడిస్తే అభివృద్ధి పొందుతావు అని ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. ఇలా చూడాలి, ఇశ్రాయేలు ప్రజలు ఏమి వినలేదు, దేవుని మాట వినలేదు. 490 సంవత్సరాలు దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు, పాస్టర్ల ద్వారా. వినలేదు. వినకపోతే దేవుడు ఏ కష్టము నుంచి తీసుకొచ్చాడో, ఏ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించాడో, మళ్ళీ ఆ బానిసత్వానికి అప్పగించేసాడు. అంత చాలా అర్థం చేసుకోండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే రక్షించాడు. దేవుడు వాళ్ళని ప్రేమించి, వాళ్ళ మరవిని, వాళ్ళ ప్రార్థన ఆలకించి, వాళ్ళ సాయం చేసి నడిపించాడు. ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. అబ్బాయి ఇలా ఉండండి, ఇలా చేస్తే మీరు బాగుంటారు, అభివృద్ధి చెందుతారు అని చెప్పాడు. ఆనాను దేశం ఇచ్చాడు, పాలు పెరిగిన దేశం ఇచ్చాడు. సురక్షితంగా ఉంటుంది, బాగా పండించుకోండి అని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారు దేవుని మాట వినలేదండి. వినకపోతే దేవుడు ఏం చేశాడు, మళ్ళీ బానిసత్వాన్ని అప్పగించేశాడు. బబులోను దేశానికి, ఈ దేశానికి, బబులోను దేశానికి 70 సంవత్సరాలు మళ్ళీ బానిసత్వంగా అప్పగించేశాడు. ఎందుకు? ఆయన ఒక మార్గం ఇచ్చాడు. నువ్వు ఎలా అభివృద్ధి చెందాలో, నువ్వు ఎలా నడిస్తే ఎలా బాగుంటావో ఒక ధర్మశాస్త్రం దాన్ని ధిక్కరించి వారి ఇష్టానుసారంగా బతికారు. మళ్ళీ బానిసత్వం తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఫరో కన్నా కఠినుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఫరో రాజు కన్నా మూర్ఖుడు ఎవరు? బబులోను రాజు. ఎవరైనా? నెబుకద్నెజరు ఆయన రాజు. ప్రియమైన సోదరా, అక్కడి నుంచి దానియేలుని ఏర్పాటు చేసుకుని 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను విడిపించాడు. ఇలా చూడాలి, 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వినిపించాడు. దేవుడు 70 సంవత్సరాలు బాధ పెట్టాడు. ఇంకా బాధ చూడలేక ఏం చేశాడు, దానియేలు ద్వారా మళ్ళీ విడిపించాడు. విడిపించి మళ్ళీ దేశానికి వచ్చారు. వాళ్ళు ఏ దేశానికి వచ్చారు? పాలు తేనె గల దేశానికి వచ్చారు. మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి తప్పు చేయకూడదు, ఇక్కడి నుంచి దేవుని బాధ పెట్టకూడదు, దేవుని వినాలి, దేవునితోనే ఉండాలని ఒక నిర్ణయంతో ఉన్నారటండి. దేవునితో ఉండాలని. ఇలా చూడాలి, దేవునితో ఉండాలంటే సాధారణ ఊరుకుంటూ ఉంటాడా అమ్మా? మళ్ళీ ఆయన ఏం చేశాడు? మాట చెప్తానండి, లోకంలో శ్రమ లేనివాడు ఎవడున్నాడు? ఎందుకు ఈ శ్రమ అమ్మా? ఎందుకు ఈ శ్రమ? ఇలా చూడాలి, ఎందుకు వస్తుంది శ్రమ అంటే నీ లోకం ఈ లోకం కాదు, నీ లోకం ఈ లోకం కాదు. నువ్వు పరా లోకంలో ఉంటున్నావు. నువ్వు పరా ఇంట్లో ఉంటే నేను ఎంత వాళ్ళు చిరాకు పడతారు పడరా? సొంత ఇల్లులా ఉంటుందా? నీ ఇంటిలో సొంత ఇల్లు ఒకలా ఉంటుంది, అద్దెల్లో ఒకలా ఉంటుంది. ఇది అద్దెలో 70 సంవత్సరాలు ఉండకొచ్చావు, నా ఉంటే 80 సంవత్సరాలు ఉంటావు. అంతేనా? ఎక్కువ ఉంటారా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ సొంత ఇంటికి వెళ్ళిపోతావు. నువ్వు అద్దెంట్లో ఉన్నావు చెప్పు బాధలు వస్తాయి. సాధారణగాడు నీ శోధిస్తూ ఉంటాడు. అదొద్దా? ఇది నీ లోకం కాదు. ఈ లోకంలో నాలుగు ఉండడానికి వచ్చావు. ఈ లోకం ఎవరిది? సాధారణగాడు. సాధారణగాడు వచ్చి సాధారణ వ్యతిరేకుంటాడు. ఆలోచించండి. శత్రు దేశానికి వెళ్ళి నేను ఒప్పుకుంటాడు, అలాగే ఈ లోకం ఎవరిది?
సాధారణలో వచ్చి సాధారణ చెందకూడదని ఊరుకుంటాడా? మనం వస్తాయి. కానీ శ్రమ దేవుడు అంటాడు, నేను లోకాన్ని జయించినట్లుగా మీరు కూడా శ్రమలు రామని అనుకోవద్దు. శ్రమలు ఎవడకు వస్తాయి? ఇది నీ లోకం కాదు, ఇది నీ దేశం కాదు, ఇది నీ రాజ్యం కాదు. నీ రాజ్యం పరలోకం. ఇక్కడ ఉండడానికి వచ్చావు, నిన్ను బాధపడుతుంది, కానీ ఓర్చుకోవాలి. గడ్డేటండి అగ్గిని చూసి భయపడుతుంది అటండి. గడ్డ ఏం చేస్తుంది? బంగారం అగ్గిని చూసి భయపడతాడు. ఎందుకు భయపడదు? బంగారం ఇంకా సువర్ణంగా మారుతుంది. అర్థవుతుందండి? నువ్వు భయపడకూడదు శ్రమలకి. బంగారం నువ్వు, వెండి బంగారం కంటే విలువైన దాను. ఈ బంగారం అగ్గిని చూసి భయపడకూడదు, శ్రమలు చూసి భయపడకూడదు. శ్రమలు నీకు శృంగారంగా మారుతుందట. శ్రమలను తట్టుకుంటే జీవకిరీట విసరణుడు దేవుడు. అర్థమవుతుందండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు హగ్గయిని ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు దేవుడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేశానికి వెళ్ళారు. అక్కడ కూడా ఒక పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదల మర్చిపోయి వారు పనులు చేసుకుంటారటండి. దేవుని మర్చిపోయి ఇల్లు కట్టుకుంటున్నాడంట, ఉద్యోగం చేసుకుంటున్నాడంట. అమ్మ సంసారం పిల్లలంట. దేవుడు ఏం జరిగిందంటే అక్కడ హగ్గయి గ్రంథంలో హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను. ఆకలి తీరక ఉన్న చోట చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియమైన సోదరా, ఇక్కడ హగ్గయి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు కొంచెమే పంట వస్తుంది. బాగా ఎత్తున్నాడంటే 10 ఎకరాలు 30 బత్తాలు వస్తున్నాయంట. అదవుతుందా? ఎకరానికి ఎంత? ఎకరానికి 8 బత్తాలు వస్తాయి. కానీ ఇక్కడేమవుతున్నాయి? 10 ఎకరాలు వస్తాయి, 30 బత్తాలు వస్తున్నాయి. అంటే విస్తారంగా విస్తున్నదని పంట కొంచెమే వస్తుంది. మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరట్లేదండి. ఏం చేయట్లేదు? ఆకలి తీరట్లేదు. ఏమ్మా? పానము చేయుచున్నాను, దాహము తీరక ఉన్నదటండి. బట్టలు కప్పుకుంటున్నాను, చలి ఆగకు ఉన్నది. కష్టము చేసే జీతము సంపాదించుకొనినను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. చూసారండి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. అంటున్నాడు 70 సంవత్సరాలు బానిసత్వం విడిపించాడు. దేవుని దగ్గర అయ్యా నేను తప్పు చేయను, నేను బాగానే ఉంటానని ఈ సంవత్సరం అడుగుపెట్టావు. గత సంవత్సరం ఏమి చేసావు? ఈ సంవత్సరంలో నేను ఏమి చేయను ప్రభా అని దేవుని దగ్గర ఒప్పుకున్నావు. కానీ మర్చిపోయావు. ఆ మాట మర్చిపోయి దేవుని దగ్గర రాకుండా ప్రార్థన చేయకుండా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంట? విస్తారంగా పంట వేస్తావు కానీ కొంచెమే వస్తుందండి పంట. ఎంత తిన్నా ఆకలి తీరదట. నువ్వు ఎంత తాగినా దాహం తీరదు. నీ జీతము, నీ కూలి డబ్బు చిల్లిపోయిన సంచిలో వేసినట్టే ఎక్కడ పడిపోద్దో? వృధాగా మారిపోద్ది. ఎందుకు మారిపోద్ది?
ప్రియమైన సోదరి సోదర, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ జీవితము ఒక అభివృద్ధిలోకి రావాలంటే, నీ తారుమ పంట గొప్ప పంటగా మారాలంటే, నువ్వు భోజనం చేస్తే ఆకలి తీరాలంటే ఇలా చూడాలి, నువ్వు మంచిగా తాగితే నీ దాహం తీరాలంటే, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, దేవుడు చెప్పిన మాటలే ఇశ్రాయేలుకి చెప్పాడు హగ్గై. ఈరోజు నీకు చెప్తున్నాడు, హగ్గయ్యే ప్రవక్త నీకు చెప్తున్నాడు, నీ జీతం నువ్వు అనుభవించాలి, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. కష్టపడి పంట వేస్తున్నావు, సరైన పంట రావట్లేదు, పంట రావాలి. నీ దాహం అంటే నీకు ఆశలు నెరవేరాలి. నువ్వు భోజనం చేస్తున్నావు, ఆకలి తీరట్లేదు, నీ ఆకలి తీరాలి అంటే నువ్వేం చేయాలో హగ్గయి అక్కడ ఏం చేయాలో చెప్పాడు. ఈరోజు మనం అలాగే చేస్తే పంట విస్తారమైన పంట నీకు పొల్లుచూ ఉంటది, నీ దాహం తీరిపోద్ది, నీ ఆశలు నెరవేరుతాయి, నీ కష్టాన్ని జీతం నీవు అనిపిస్తావు. ఇదిగో ఇంకా 5,000 మీకు ఉన్నాయంటావు. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి కలుగునగాక. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, ఆనాడు ఇశ్రాయేలు నీకు చెప్తున్నారు, మనం జాగ్రత్తగా వినాలి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము. సమయమా 7వ వచనం చూడండి. సెలవిచ్చింది ఏమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుడు. ఇక్కడ అన్నాడు హగ్గయి ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, అయ్యా మీ ప్రవర్తన చూసుకుని ఒకసారి ఆలోచించుకోండి. నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు, నువ్వేం చెప్తున్నావు ఇలా చూడాలి. ఏం చెప్పావు 22, 24 సంవత్సరంలో, అయ్యా నీ చిత్తానుసారంగా నేను అడుగుతాను, నేను చేసే అపరాధములు మానేసి, తప్పుడు ఆలోచన మానేసి, బూతులు మానేసి నీ దగ్గర కరెక్ట్గా ఉంటాను ప్రభువా అని 2024 సంవత్సరంలో నువ్వు వాగ్దానం చేసుకున్నావు. అది మర్చిపోయామో ఆలోచించు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు ఏంటంటే, మొదటిది దైవ సంకల్పము నీలో ఏర్పడాలి, దైవ సంకల్పము నీలో నెరవేర్చబడాలి. ఎందుకు ఈ లోటు, ఎందుకు నీ ఆకలి తీరట్లేదు, ఎందుకు నీ కష్టార్జితం అనిపించట్లేదు? దైవ చిత్తము నీలో నెరవేర్పు రావాలి. దైవ చిత్తం ఏంటి? దేవుని ఆరాధించుట. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆరాధించమని. నీ దేవుడను, నిన్ను పుట్టించినోడిని నన్ను ఆరాధించమని దేవుడు చెప్తే, వీళ్ళు ఆరాధించకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, చెప్పింది మర్చిపోయి ఇల్లు కట్టుకుంటూ, వివాహాలు చేసుకుంటూ, చారీలు పెట్టుకుంటూ, ఫంక్షన్లు చేసుకుంటూ నన్ను మర్చిపోయారు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిది దైవ సంకల్పము నీలో నెరవేరాలి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. ఏంటి మన జీవితంలో దైవ సంకల్పం? ఏంటి దైవ సంకల్పము? ఏంటి దేవుని ఉద్దేశం? ఏంటి పట్ల దేవుని మహిమపరచడమే దేవుని ఉద్దేశం. ఎలా మహిమపరుతావు ఆలోచించాలి. ఎలా మహిమపరుతావు? నీ సాక్ష్యం ద్వారా. దైవ సంకల్పం ఏంటి? నీలోంచి దేవుడు కనబడాలి, నీలోంచి ఒక మహిమ కనబడాలి, నీలో ఒక సాక్ష్యం ఉండాలి. దైవ సంకల్పం దేవుని పని చేయటమే దైవ సంకల్పం. దైవ మందిరానికి రావటమే దేవుని సంకల్పం. ఉదయకాల ప్రార్థన చేయటమే
దేవుని సంకల్పం. వాక్యము చదవడమే దేవుని సంకల్పం. ఈ మర్చిపోతున్నావా? అయితే విస్తార పడ్డేస్తాడు కానీ కొంచెమే పోస్తాం. నీ ఆకలి తీరదు ఎప్పటికీ, నీ ఆశలు నెరవేరవు. ఎందుకంటే దైవ సంకల్పం నీలో నెరవేర్చలేదు. దేవుని సంకల్పం ఏంటి? ప్రార్థించు. దైవ సంకల్పం ఏంటి? నా వాక్యం చదువు. నీకు ఒక బుక్ ఇచ్చాను, నీకు ఒక పుస్తకం ఇచ్చాను, అది మాన్యువల్. నువ్వు ఎలా నడవాలో, నేను ఎలా నడితే అభివృద్ధిలోకి వెళ్ళాలో ఈ బుక్ చెప్తుంది, ఈ పుస్తకం చెప్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దాన్ని చదువు, దాన్ని విను అని దైవ సంకల్పంతో ఉంటే మనం ఏం చేస్తామంటే పొద్దున్నే లేచి పేపర్ చదువుతాం. జగన్ ఏం చేశాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎంతమంది తొలగించేస్తున్నాడు, ఆసక్తిగా చూస్తుంటాం. అంటే దేవుడు ఏం చేస్తున్నావు? పక్కన పెట్టేస్తున్నావు. అప్పుడు నీ ఆకలి తీరుతుందా? నీ దాహం తీరుతుందా? ఎప్పుడూ తీరదు. నువ్వు ఎప్పుడైతే నీ మనసును మార్చుకుని దైవ సంకల్పము నీలో నెరవేర్చబడితే అప్పుడే నీ ఆకలి తీరుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదేదో ఉత్తమాటలు కదండి, కానీ మనం చేయలేమంతే. పొద్దున్న లేచి తలకడ పెట్టుకుంటే సెలవులు తీరుతాం. ఏ మెసేజ్ వచ్చాయి, ఏ మిషన్ కాల్లో ఉన్నాయని ఏది వస్తాం? మొదటగా సెల్ ఫోనే. ఈ వయసు సెల్ ఫోన్ వచ్చింది కదా. అలా కాదు, నువ్వు లేచిన ఏం చూడాలి? ప్రభు స్వరం వినాలి, ప్రభుతో మాట్లాడాలి. అది దేవుని సంకల్పం. సెల్ ఫోన్ చూడటం లోక సంకల్పం. అది నీ దాహం తీర్చలేవు, నీ యొక్క కడుపు నిండదు. నీ ఎంత తిన్నా సరే నువ్వు చేయవలసింది చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. దైవ సంకల్పం నీలో నెరవేర్చబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే గారు అర్థవుతుందా? ఇప్పుడు రాకడ సువార్త సభ, ఇది ఎవరి సంకల్పం? అది ఆ సంకల్పంలో ఉన్నామంట. అయ్యా నీ సంకల్పంలో ఉన్నాను, నా దాహం తీర్చు. అయ్యా నీ సంకల్పంలో నేను ఉన్నాను. రాకడ సువార్త సభ మొత్తం రంగంపేట మండలం తిరుగుతాను. 12 సభలు నేను ఉంటాను, నీ సంకల్పం నెరవేరుతాను అని నువ్వు వాగ్దానం చేసుకో. నీ దాహం తీరుతాడు, నీ కడుపు నిండా భోజనం పెడతాడు. నీ కష్టాలు చేద్దాం చిల్లుపడిన సంచిలో ఉండదు, బీరువాలో ఉంటుంది. ఎప్పుడు చూసినా బీరువాలో ఆ డబ్బులు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు కనబడుతున్నాయా? నువ్వు 10,000 సంపాదించి 20,000 సంపాదించు, ఏమైపోతుంది? వడ్డీలు పోతున్నాయి. అసలు కాదు, వడ్డీలు. మళ్ళీ పొద్దున మామూలే ఎంత తరం అయిపోతుంది. మన తరం అయిపోతుంది, మనం బాగుపడతలేదు. సుఖం లేదు, మనిషికి ఒక గంట సుఖం లేదు. అయినా సరే నీ దాహం తీరట్లేదు. ఎందుకు? దైవ సంకల్పం నీలో నెరవేరపట్టలేదు. దేవుని సంకల్పం వేరు, నిన్ను పుట్టించిన ఉద్దేశం వేరు, నీకు ఈ రూపం ఇచ్చిన ఉద్దేశం వేరైంది. నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేద్దామో చదువుతున్నాడు ఆయన, నువ్వు వాక్యం చదువుతామో చదువుతున్నాడు, దైవ మందిరానికి వెళ్ళడానికి ఆరాటపడదామో చదువుతున్నాడు. ఏమి చూడకుండా సెల్ ఫోన్ చూద్దాన్ని నువ్వు చూస్తున్నావు, ఫేస్బుక్లో ఏం వస్తుందో చూస్తున్నావు, యూట్యూబ్లో ఏం వస్తుందో చూస్తున్నావు. ఇది దేవుని సంకల్పం కాదు. అందుకే మనం ఇలాగా ఆగిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదర, రెండోది హగ్గాయి ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకి అభివృద్ధి చెందాలంటే కీర్తనలు 86వ కీర్తన 6వ వచనం. ఎనభై 85వ వచనం, 85వ అధ్యాయము 6వ వచనము.
నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. అయ్యా, ఏదో అయిపోయింది, మేము నీ యందు సంతోషించినట్లు. ఏంటంట? రెండోది నువ్వేం చేయాలి? దేవుని యందు సంతోషించాలట. ఎవరి యందు? దేవుని యందు ఆనందపడ్డారు. ఎంతమంది దేవుని యందు ఆనందపడుతుంటాం? మనం ఇక్కడ ఉన్నాం. చాలా మంది మన పాస్గా చాలా మంది అంటుంటారు, పెళ్ళిళ్ళకి వస్తే చాలా బాగుంటారు, పెళ్ళిళ్ళ ఫంక్షన్లో మంచి బట్టలు వేసుకొని నవ్వుతూ మంచి ఎంజాయ్ చేస్తుంటారు. ప్రార్థన కూడికనగా జపానికనే ఎవడో పోయినట్టుగా నా జీవితం ఏంటి ఇలాగ నీరసంగా ఇలా కూర్చొని ఎప్పుడైపోద్దా వాక్యము ఏంటిది అన్నట్టుగా ఉంటారటండి. ఒక పాత్ర చెప్పారు మనం. అంటే ఆనందం లేదు దాంట్లో. దేవుని దగ్గరకు వస్తున్నాను, దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు, ఆనందంతో గొంతులు వేస్తూ దైవ మందిరంగా రావాలి, దేవుని యందు ఆనందించాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలేంటి? దేవుడు ఏ సంకల్పంతో ఉన్నాడు? ఆనందంతో ఎదురు చూడాలి. ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుడు అంటున్నాడు, ఎందుకు నీకు ఆకలికి తీరట్లేదు, ఎందుకు నీకు అభివృద్ధి చెందట్లేదంటే దేవుని యందు ఆనందించట్లేదు. ఏదో పోతున్నట్టుగా, నన్ను ఇక్కడ కట్టేసినట్లుగా నువ్వు ఆనందించకుండా ఒక రకమైన బెంగతో ఉండటం దేవునికి ఇష్టం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం వెళ్దామనండి, ఉత్సాహముతో వెళ్దామనండి, ఉజ్జీవముతో వెళ్దామనండి అన్నట్టుగా ఉండాలటండి. ఆదివారం అంటే శనివారం పడిపోవాలట. అదవుతుందండి. చాలా మంది ఆదివారం ఈరోజు పద అది వెళ్ళాలి అంటే మర్చిపోతాం, షాంపూ కోసం వెళ్ళుకుంటాం. ఆ రోజు ఆ మందిరికి వెళ్ళే టైంలో షాంపూ ఇది అంత ఏం చేస్తాడు దేవుడు? ఇంకా నువ్వు సిద్ధపడలేదు, ఆనందం లేదు. రేపు ఆదివారం దేవుని మందిరం వెళ్తాను, గంట దేవుడు ఉంటాను, దేవుడు మంచి వాక్యం ఇస్తున్నాడు, నాకు ఆనందం రండి. ఎవడండి అగే సహోదరా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని యందు ఆనందించు. దేవుడు గొప్పోడు, నీ ఆకలి తీరుస్తాడు, నీ దాహం తీరుస్తాడు, నీ కష్టార్జితులు చేస్తాడు. దేవుని యందు ఆనందించు. సినిమా చూసి ఆనందిస్తున్నావు, సీరియల్ చూసి నవ్వుకుంటున్నామో, దేవుని మందిరంకి వచ్చి ఆనందించు. అప్పుడు నీ ఆకలి తీరుస్తుంది దేవుడు. ప్రియమైన సోదరి సోదరా, దేవుడు మనతో చెప్తున్న మాట్లాడండి, నేను బాగు చేయాలని, నీ ఆకలి తీర్చాలని, నీ దాహం తీర్చాలని దేవుడు తహదాలాడుతున్నాడు. కానీ మనం చేయలేకపోతున్నాం. అంతే. తన బిడ్డను పేదరాలుగా ఉండడానికి ఇష్టం కాదండి. యేసుక్రీస్తు వారు బిడ్డలు సర్వోన్నతుని సంతానం. మనం ఆయన స్వరక్తంతో ఆయన చేతులు చేసుకున్నాడు. పేదరాలుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు అప్పులు చేయడం దేవునికి ఇష్టం కాదు. నీకు ఆకలి తీరపడడం దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం తెలుసా? నువ్వు రాజుగా ఉండాలని, అప్పిచ్చేవాడుగా ఉండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుని చిత్తం ఆరాటపడుతున్నాడు. ఓ సహోదరా, నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆనందంతో రా. దేవుడు నా రోజు నన్ను బాగు చేస్తాడు, ఈరోజు దేవుడు నా కార్యం చేస్తాడు, ఈరోజు నా మనవి వింటాడు, నా వ్యాధి తగ్గించేస్తాడు, నా ఇంటి సమస్య తీసివేస్తాడు. నువ్వు ఆనందంతో రావాలి దేవుని దగ్గరికి. దేవుడికి మహిమ కలుగునగాక. అవుతాదా? అవ్వదా? వెళ్తున్నాము, టైం ఉంది, మనకి ఏ పని లేదు, వెళ్తున్నామంటే అది ఆనందం వచ్చినట్టు కాదు. అర్థమవుతుందండి? మీరు ఆటో వస్తున్నారు కాబట్టి ఆటో రాకుండా రావాలి, అది దేవుని ఆనందం.
దేవుడి ఆనందం అంటే ఏంటి? నువ్వు ఆనందంతో దేవుడి దగ్గర పరుగును రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవి నిండా సొమ్మును పెడతాడు. చిల్లులు ఉండదానికి నీ కష్టార్జన అని చేస్తాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మూడవది ఏం చెప్తున్నాడంటే, కీర్తనలు 85వ కీర్తన 8వ వచనము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. వారు మరలా బుద్ధిహీనులు కాకుండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని యెహోవా సెలవిచ్చిన ఆయన మాట వినాలని సెలవిస్తున్నాడు. ఏ మాట? నీ ఆకలి తీరాలంటే నువ్వేమి చేయొద్దు, నా మాట శ్రద్ధగా విను. నా మాట శ్రద్ధగా విను. ఇదిగో నీకు తోడై ఉంటానన్నాడు దేవుడు. నా మాట వింటే నీకు తోడై ఉంటాను. నా మాట వినబడి నీకు తోడైనా ఉంటాను. అర్థమవుతుందండి? దేవుడు మాట్లాడుతుంటే నిద్ర వస్తుంటది అమ్మా. దేవుడు మాట్లాడుతుంటే ఏమవుతుంది? నిద్ర వస్తుంటది. చాలా మంది నిద్ర వస్తుంటారండి. ఇక్కడ కాదనుకోండి. నీకమ్మో దేవుడు ఏం చేస్తానుకుంటున్నాడు? ఆయన మాట ఏంటే నీ బుద్ధిహీనత తీయాలనుకుంటున్నాడు. ఆయన నీ ఆకలి తీర్చాలనుకుంటున్నాడు. నీ నీ జీవితంలో అభివృద్ధి చెందాలని చూస్తున్నాడు. ఆయన మాట అనకుండా మనం ఏం చేస్తాం? నిద్ర లోపంలో మాట్లాడితే అమ్మ వినపడపోతే దగ్గరికి వెళ్ళి మరి అమ్మ చెప్పమ్మ, మరోసారి చెప్పు, నాకు వినపడలేదు, నాకు అర్థమైంది, మళ్ళీ చెప్పు అని 2 మార్లు చెప్పించుకుంటాం. ఏ మాటలు ఎవరినో చెప్తుంటే అప్పుడు అలాగండి సరిగా వినపడుతుంది. ఏమంటా దగ్గరికి వెళ్ళి మరి చెప్పి అడుగుతాం. వేసే మాటలు నేను దూరంగా ఉంటానండి, నీ ఇంట్లో ఉంటానండి, ఇంట్లోంచి వింటానండి, మైక్ ఇక్కడే ఉంది కదా, చర్చ్ ఇక్కడే కదా, నేను ఇంట్లోంచి వింటానండి. దేవుడి మాటలు అంటే నీకు అంత అలక్ష్యంగా ఉంది. ప్రియమైన సోదరి సోదర, దేవుడు మాట్లాడితే ఇదిగో నీ తోడుగా నేను వస్తాను. యెహోవాకు తోడు ఉన్నట్లుగా నీ తోడుగా ఉంటాను. నీ మార్గం నువ్వు పొలంలో దీవించబడతావు, నీ ఉద్యోగంలో దీవించబడతావు, నీ వీధులను దీవించబడతావు. ఇప్పుడు ఆయన మాట వింటే, ఆయన మాట వింటే ఏంటి? వాక్యం శ్రద్ధగా వింటమే. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదాలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మరుభూమిపై నన్ను నడిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమందు నడుపుచుండెను,
న్యాయమైన మార్గమందు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి మాట వినాలి. 2014లో దేవుడు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు 2014లో నల్ల రేగడి నేలలో మందిరం కట్టాడు. ఏ రేగడి? నల్ల రేగడి నేల. నాకు రంగంపేట తెలియదు. రంగంపేట మా ఊరే, కానీ ఇప్పుడు బొమ్మదాటిలా ఇప్పుడు రాలేదు. నాకు తెలియదు. మా పేట అదే మేము అన్నీ, కానీ ఇటెప్పుడు నేను రాలేదు. దేవుడికి తీసుకొచ్చాడు, ఇది చూపించాడు, ఇది కూనన్నాడు. ఆయన మాట విన్నాం. రోజు ఇంతమంది కూర్చున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సిలువ సువార్త ప్రకటించమన్నాడు. వీధికి వెళ్ళిపో, లైట్ కింద కూర్చో, నీవు నీ భార్య వెళ్ళిపోండి, పరకం పట్టుకుని వెళ్ళిపోండి. విన్నాం లేదా? విన్నాం. 100 కోటాలు చేస్తాం. 100 కోట మహిమ కనుక జరిగింది. 2 సంవత్సరాలు ఈదులంటూ తిరిగి బియ్యలు పట్టు కూర్చోవాలి. ఎప్పుడు కూడా ఇలాగని సాపలేదు ఎవరి దగ్గర. మా అమ్మగారు అలా పెంచారు మమ్మల్ని. ఎంతో ఉన్నతం. ఒక ఎంప్లాయ్ ఎప్పుడు కూడా ఇలా పడతాడు. కానీ అక్కడికి వెళ్తే బియ్యాలు తెస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది, బాధ వేసింది. కానీ దేవుడి సంకల్పం వేరే. ఏంటి బియ్యాలు తెస్తున్నా, నాకు పూజలు లేనట్టు వచ్చానా, నాకు తిండి లేదని నాకు తెస్తున్నారా అంటే అన్నట్టుగా నాకు రోజు అనిపించింది. కానీ ప్రభు అన్నాడు, అది నీ కోసం కాదు, నా బిడ్డల కొరకు, ఆశీర్వాద భోజనం కొరకు నీకు అందిస్తున్నాను. ఈ బియ్యమే ప్రతి శనివారము నా బిడ్డలకు వండి పెట్టి. నాకు ఆశ్చర్యం వేస్తున్నారు. ఒక రకంగా గిడ్డి ఫీల్ అయింది. ఏంటి బియ్యం ఎప్పుడు ఇలా పెట్టాం కానీ ఇలా కాదు అంటే, ఈదులు అంటే వెళ్తారు వస్తారా, అలాగా పోగేసుకుని నాకు వెళ్తున్నారా? మోహన్ బాధపడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, అది నీ కొరకు కాదు, నా బిడ్డల కొరకు, ఆశీర్వాదపు భోజనం కొరకు నీ బియ్యం సిద్ధపడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును కాక అనుకున్నాను. దేవా నన్ను క్షమించుతండి. ఉద్యోగం లేదు, మా భార్యకు ఉద్యోగం లేదు, వదిలేసింది, నేను వదిలేసాను. కానీ అంతకంటే గొప్పగా దేవుడు నన్ను పోషించబడుతున్నాడు. 1000 రూపాయలతో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది దేవుడి కార్యమండి. మా అమ్మగారు జీవితం కన్నా ఇప్పుడు ఇంకా ఆశీర్వాదంగా, మా అమ్మగారు ఉన్నప్పుడే బాగా బతికాను అనుకున్నాను, కానీ ఇప్పుడు నా దేవుని దయ్యం ఇంకా బ్రహ్మాండంగా 100 మందికి కలిపి భోజనం పెట్టేలాగా రేపు అక్కడ సభ సండేలో పెట్టాలనుకుంటున్నాం. ఎన్ని 100 మంది వచ్చినా అక్కడ భోజనం పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఊరంతా భోజనం పెట్టమని ఆశ, దేవుడు ఆలోచన. అక్కడ బోధలు వినిపించు. సాలెం రాజు 2014 నీకు ఇచ్చాను. ఏం చెప్పను ప్రభువా, నేను ఏం చేయను, నీ పని నాకేమి రాదు, బైబిల్ అంటే తెలియదు, నాకు ప్రార్థన చేయడం రాదు, నీ బైబిల్లో మొదటి అధ్యాయం నాకేంటో తెలియదు. నేను ఏం చెప్పమంటే, నా శ్రమల కోసం చెప్పు, నా రాజ్యానికి, నా రాకడకు సిద్ధపరచు. 2 మాటలు చెప్పండి. ఏంటి ప్రభువా, నీ శ్రమలు నాకు అసలు తెలియదు, నువ్వు ఎన్ని శ్రమలు పడ్డావు నాకు తెలియదు, నీ రాకడ కోసం అస్సలు తెలియదు నాకు. నేను చెప్తాను, నేనుంటాను, నీతో నేను ఉంటాను, యెహోషువకు తోడు ఉన్నట్టుగా నీ తోడుగానే ఉంటాను, నువ్వు నడు అని చెప్పారు. ధైర్యంతో బైబిల్ పెట్టినట్టనే. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ఒక్క విమర్శనం రాలేదండి. 100 కోటాలు చేశాను. ఏ ఇంటికాడు కానీ, ఏ ఈదులో కానీ ఏంటి ఎలా చెప్తున్నారు, ఏంటి విమర్శలు అన్న మాట ఇప్పుడు కూడా రాలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న మాట వచ్చింది తప్ప ఏంటి మాట అని రాలేదు. అంతగా దేవుడు గొప్పగా నడిపించుకున్నాడు. చాలా మంది సేవకులు చెప్పారండి, ఏ విమర్శ రాలేదా, ఎవడు ఏమనలేదా,
అంటే ఎవ్వడు నన్ను ఏమనలేదు, దేవుడు అలా నడిపించుకున్నాడు చెప్పారు. మొదటి మాట నెరవేర్చుకున్నాడు దేవుడు, శ్రమల కోసం చెప్పాను, సిలువను ఎత్తుకున్నాను. రెండో మాట ఏంటి? నా రాకడికి ఈ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరము ఎక్కడైతే నేను సిలువ ప్రకటించానో, ఏ సిలువ సువార్తకి వేలాది మంది వచ్చారు అక్కడికి, నేను ఆనో చెప్పాను, కోటాలు చెప్పినప్పుడు మళ్ళీ మీ ఊరు వస్తాను, మళ్ళీ మీ ఊరు వచ్చి మీ ఊరందరికీ భోజనం పెడతాను, ఒక స్టేజ్ వేస్తాను, రాకడ వార్తలు చెప్తాను, మీరందరికీ భోజనం పెడతానని చెప్పాను. ఎప్పుడు? సంవత్సరం క్రితం. ప్రతి ఊరు నేను ప్రకటించాను. చెప్పిన మాట చేయలేదా? రేపు 22, 25వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్ళిపోయి, ఒక పంచాయతీకి వెళ్ళిపోయి ఆ ఊరందరికీ చెప్తాం, అమ్మ సాయంత్రం మీరు భోజనాలు వండుకోవద్దు, కుటుంబాలతో దేవుని దగ్గరికి వచ్చారు. అక్కడ వార్తలు వినండి, అంత్యకాలం అంత్య దినముల వాస్తవాలు వినండి, మీరు మీ భక్తులతో వచ్చేయండి అని చెప్పి ప్రకటిస్తాం. పెళ్లికి పిలిచినట్టుగా పిలవమన్నాడు దేవుడు. ఎలా పిలవమన్నాడు? ఎలా పిలుతో పెళ్ళికి? తప్పకుండా రండే, మర్చిపోవద్దే, కుటుంబంతో రండే, పిల్లలతో రండే అంటాను చూసావా? అలా పిలవమన్నాడు. అలా పిలుస్తారు. బేబిరాణి వస్తుంది, 4-5 ఉంటారు కూడానే పిలుస్తుంది పెళ్ళికి. యేసుక్రీస్తు వారు పెళ్లి జరుగుతుంది, రాకడ వార్తలు జరుగుతున్నాయి. ఒక పండగ, నీవు నీ కుటుంబం రండి, ఎవరు భోజనంలో చేసుకోవాలి. పెళ్లికి పిలిచినట్టు పిలువు. సాలెం రాజు ఎలా వస్తారు ప్రభా అంటే అన్నాడు, నాతో చెప్పాడు, నీ ఇంటిలో కార్యం ఎలా పిలుస్తావు, నీ ఇంటిలో పెళ్లికి ఎలా పిలుస్తావు బ్రదర్, నీ బిడ్డ నీ చుట్టాలని అలా పిలవన్నాడు. అప్పుడు మేము నన్ను ఎవరు లేదు, నేను రాణి వెళ్ళి, అయ్యా ఇలాగే తప్పకుండా రండి, దేవుడి కార్యం మర్చిపోవద్దు అని పట్టి చెప్పాం. 600 మంది వచ్చారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఒక సభకి 200-300 మంది రారు. కాకపోతే 600 మంది సిద్ధపరచుకోమన్నాడు దేవుడు. ప్రభువా నేను ప్రార్థన చేశాను సన్నిధిలో, ప్రభువా ఇక్కడ 300 కంటే ఎక్కువ రాని అందరూ చెప్తున్నారు, నువ్వమ్మ 600 మంది అంటున్నావు. ఎవరు? దేవుడు. 600 మందికి ఉండే అంటున్నావు ఏంటి ప్రభు అంటే, శాలం రాజు వాళ్ళు రారు, కానీ నీ ఇంటిలో పెళ్లికి ఎలా పిలుతావు అలా పిలువు, అప్పుడు 600 మంది వస్తారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసిందండి. వంటలతో వండించేసాను, నేను ఉంది. 600 మంది వస్తారా? నేనేమో పాటలంతా రారన్నారు. మధ్యాహ్నం నుంచి తిరిగి ఒక మంచిగా దాపడి అలా ఉన్నాను. ఒక ఆవిడ వచ్చింది, ఒక ముసలి ఆవిడ ఫస్ట్. అక్కడి నుంచి రావటం మొదలెట్టారు. 7 గంటలకే 600 మంది, దేవుడికి మహిమ కలుగునుగాక, 600 మందిని చూసి స్టేజ్కి వాళ్ళకి అప్పగించేసి పాస్టర్లకి బయటకు వచ్చి ఆ గాంధీ బొమ్మ కూడా, రంగపేట గాంధీ బొమ్మ ఉంది కదా, అక్కడ దగ్గరికి వెళ్ళి వరుస నేను 4 డ్రింకులు తాగాను. ఎన్ని డ్రింకులు? 4. దావత్ తీరలేదు. ఎంత దావత్ ఉంటే నేను ఎప్పుడు డ్రింక్స్ తాను. 6 డ్రింక్స్ తాగి 6 డ్రింక్స్ ఏంటంటే అలా తాగేస్తున్నాను అన్నాడు. మా దాహం తీరినాను. నా దాహం ఏంటి? 600 మంది రావాలి ఆ సభకి. 600 మందికి నేను సిద్ధం చేసేసాను భోజనం. 600 మంది తీసుకురావాలి. ఆ జనాన్ని చూసి నా దాహం తీరిందయ్యా. ఏంటి దాహం అంటే ఆడికి అర్థమవుతుంది కదా, నా దాహం 700 తీర్చకాలి. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు ఏమన్నా సరే చెప్పాడండి, తప్పకుండా. మన డబ్బులు ఎక్కువ ఉండే ఏం చేయలేదు, రూపాయలు లేదు మన దగ్గర, చేస్తున్నాం కానీ అడిగేస్తాం అంతే. నీకు తోడే ఉన్నాను దేవుడు ఇంటాడు. 7 వర్షాలకు తోడే ఉన్నట్టు నీకు తోడే ఉంటాడు దేవుడు. ఉంటాడా? తప్పకుండా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి చెప్పాలి. అమ్మా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నువ్వు పంట వేస్తున్నావు పోతుంది, ఫోన్ చేస్తున్నావు పడుకోవట్లేదు, మంచి తాగుతున్నావు దాహం తీరట్లేదు, నీ డబ్బు సంపాదించడం సిలుగులా కారిపోతుంది, నువ్వేం చేయాలి? మొదలు ఏం చేయమన్నాడు? దైవ సంకల్పము నీలో నెరవేరాలి. దేవుడు ఒక సంకల్పం ఉంది, నేను సంకల్పంతో పుట్టించాడు. దైవ మందిరంకి వెళ్ళి సాక్షిగా ఉండు, దేవుని మహింపరచు, ఇది సంకల్పం దేవునిది. ఆ సంకల్పం నెరవేర్చు. పొద్దున్నే లేచి ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పం నెరవేరితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చూస్తావు, అభివృద్ధి చెందుతావు. రెండోది ఏం చేయమన్నాడు? అమ్మా చెప్పాలి. రెండోది ఇశ్రాయేలు ప్రజలకు అక్క ఏం చెప్తున్నాడు? దేవుని ఆనందించు. దైవ సన్నిధికి వెళ్తున్నావు, దైవ సన్నిధిలో నువ్వు ఆనందించు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సన్నిధి అంటే ఆనందం ఇచ్చేది, సన్నిధి అంటే నెరవేర్చేది, సన్నిధి అంటే నా కోరికలు నెరవేర్చేది. ఆనందం వెళ్ళు, సంతోషం వెళ్ళు, గొంతులు వేస్తూ వెళ్ళు. అలాంటివి నువ్వు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీలో అభివృద్ధి చూస్తావు. మూడోది ఏం చేస్తే దేవుడు నీ జీవితంలో అభివృద్ధి చేస్తాడు? ఆయన మాట వింటే. ఆయన మాట వింటే. నేనే సాక్ష్యం అండి, ఆయన మాట విన్నాడు, నేనే సాక్ష్యం. ఈరోజు ఒక కారు ఇచ్చాడు. ఇగో నేను చెప్తున్నా, ఈ 12 సభలు అయిపోయిన తర్వాత పెద్ద సభ పెడతాను ఇక్కడ. ఇగో ఈ గ్రౌండ్లో. ఏ గ్రౌండ్లో? ఆ గ్రౌండ్ మన కాదు, మనకి ఇచ్చేస్తాడు. ఎప్పుడు? మళ్ళీ సభ, మళ్ళీ 12వ సభ, మళ్ళీ నవంబర్ నాటికి ఈ స్థలం అంతా ఏమవుతుంది? దేవునిది అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇది చుట్టూరు ప్రహార కట్టి ఇక్కడ సభ చేస్తాం. మీరు రాసుకోండి. ఏంటి డబ్బులు కొన్ని లక్షలు అవుతాయి. స్థలం మండలంటే ఎన్ని అవుతాయి? లక్షల రూపాయలు అవుతాయి. ఒక్కొక్క స్థలం 5 లక్షలు. 6 ఫ్లాట్లు ఉన్నా 6 ఏళ్ళు 30 లక్షలు కావాలి. రూపాయి లేదు. రాసుకోండి అంటున్నాను. అవుతుంది అవుతుందా? తప్పకుండా అవుతుంది. 30,000 కాదు, ఎంత? 30 లక్షల రూపాయలు ఇచ్చే ఆ స్థలాన్ని కొనేసి మనకి ఇస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. 12వ సభ అక్కడ పెట్టాం, మొన్న మహాసభ. ఈ సభ ఇక్కడ పెడతాం. ఈ సభ ఇక్కడ పెట్టి ఒక వెలుగును చూపిస్తాం. దేవుడు కార్యం చేస్తాం. మనం ఆయన మాట విన్నాం కాబట్టి, ఆయన మాట సంకల్పం నెరవేరుస్తున్నాం కాబట్టి, ఆయన ఎందుకు దగ్గర ఆనందిస్తున్నాం కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఆయన సంకల్పం ఏంటి? రాకడ వార్తలు సాటండి. ఆయన సంకల్పం ఏంటి? అనేక మందికి వార్తలు పంపించండి. ఆయన సంకల్పం ఏంటి? సభలు పెట్టండి, కూటాలు పెట్టండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించండి. ఆయన చిత్తం అది, ఆయన సంకల్పం అది. ఎవడైతే లోకమంతా సువార్త ప్రకటిస్తాడో వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 30 లక్షలు కదా, 30 కోట్లు కావాలి. ఎన్నిస్తాడు? 30 కోట్లు. ఇవ్వలేడా? రాసుకోండి. స్థలం మనదే. ఇది ఈ స్థలం అంతా దేవునిది. మీరు సభలు అక్కడ జరుగుతాయి, అక్కడే జరుగుతాయి. ఇదంతా అంటే అదే విశ్వాసం అంటే అదే. నమ్మటం నీవైతే నమ్మవారికి ఏంటి? సమస్తము సాధ్యమే. నమ్మను, నేను నమ్ముతున్నాను. ఆ స్థలం మందే. ఇంకొక 10 లక్షలు పెట్టి స్థలం మనకు మందిరం కడుతున్నాడు. ఎవరు? దేవుడే. 3 రోజులు సభ పెడతాం అక్కడ. 2 రోజులు, 3 రోజులకి 3 లక్షలు వస్తుంది. ఎవరు? దేవుడే. ఏంటి కూడా రాసుకున్నాను నేను. ఇప్పుడు ఎవరెవరు పిల్లలు కూడా అందరిని పేర్లు రాసుకున్నాం. అందరికి డ్యూటీలు కూడా ఇచ్చేస్తాం. డబ్బులు మాత్రం
లేదు. ఇస్తాడు కూడా ఇస్తాడు. మీరు అందరూ తిరగరండి. 3 రోజులు పగలు రాత్రులు అక్కడే. పగలు రాత్రులు మీకు అందరం భోజనం పెడతాడు దేవుడు. ఏ భోజనం మళ్ళీ? మామూలు భోజనం, రాజభోజనం పెడతాడు. ఏ భోజనం? రాజభోజనం. అలాగే చర్చ ఓపెనింగ్కి 3 మేకలు అడిగాను. 3 మేకపోతాడు. ఎన్ని పోతులే? మన నూకరాజు చూస్తున్నాడు, చూసాడు, వాళ్ళు రెడీగా ఉన్నాయి. ఆ ఉంచాను, ప్రతిష్ట రోజునే వేస్తాం. మందులు ప్రతిష్ట రోజున ఏం చేస్తాం? ఆ బోతుల్ని వేస్తాం, భోజనం పెడతాం, మేక మాస్తాం, ఊరందరూ భోజనం పెడతాం. ఆ రోజు దేవుడికి మహిమ కలుగునగాక. 3 రోజులు సభ, అనేక మంది సేవకులు రాబోతున్నారు. శ్రీకాకుళం పాడేరు నుంచి ఒక జాన్ పీటర్ అని ఒక గద్దరు, నక్సలైట్ నుంచి దేవుళ్ళ మారేడు సాక్ష్యం, వాళ్ళ బృందం రాబోతున్నారు. వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకి చెప్పాను, డేట్ చెప్తాను, మీరు వచ్చేస్తాను చెప్పాను. పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారు. కరీంనగర్ నుంచి పెద్ద పెద్ద సేవకులు వచ్చి అక్కడ బోధిస్తారు. ఇవన్నీ ఎందుకంటే అంచె దినములు, చివరి దినాలు వచ్చేసాయి. శాలంరాజు చెయ్యి, నువ్వు మట్టిలో చెప్పి ఆ తీర్పు రోజున అడుగుతారు, నీ సమాధానం చెప్తాడు. సాక్ష్యం, ఇదిగో నన్ను ఎందుకు నరకంలో వేసేసారు, నాకు ఎవరు చెప్పలేదే, నేను అగ్నిగుండంలో వెళ్ళిపోతున్నాను, రాకడలో ఇలా ఉండాలని, నువ్వు వచ్చినప్పుడు ఇలా సిద్ధపడాలని నాకు ఎవరు చెప్పలేదే, దేవా నీకు ఏంటి అన్యాయం చేస్తున్నాడు అంటే, ఇదిగో శాలేమరాజు వచ్చాడు, ప్రతి పంచాయతీలో మైకులు పెట్టి మరి గట్టి చెప్పాడు, నువ్వు వినలేదు, నువ్వు రాలేదు, నువ్వు విన్నావు, విన్నట్టున్నావు, విని మారలేదు, నువ్వు వెళ్ళిపో, ఎక్కడికెళ్ళు, నిత్యాగ్నికి వెళ్ళిపో. ఊరినే చేయించుకోవట్లేదు, ఊరినే చేయించుకోవట్లేదు. రాకడ వార్తలు తెలివైనడు అంటాడు కదా, ఇలా పొద్దున, అయ్యా నాకు తెలియలేదే, దేవుని నమ్ముకుంటమే తెలుసు కానీ రాకడ సిద్ధపడి నాకు తెలియదే, పూతగా ఉండటమే కానీ పండుగ ఉండటం నాకు తెలియదే. దేవుడు ఎందుకు వస్తున్నాడు? పండు కోసం వస్తున్నాడు. విశ్వాస జీవితం అంటే పూత, పూత నుంచి పిందిగా మారాలి, పింది కాయగా మారాలి, కాయ పండుగ. ఆ పండు కోసం వస్తున్నాడండి, పూత కోసం రావట్లేదు. పూతగా ఉన్నావా, రాలిపోతున్నావు చూసుకో. మామిడి చెట్టుకి చాలా పూత వస్తుంది, పూత అంతా నిలబడుతుందా? కొన్ని నిలబడతాయి, కొన్ని పిందులు అవుతాయి. అన్ని పిందులు నిలబడతాయా? నిలబడవు. కొన్ని కాయలు అవుతాయి, కొన్ని కాయలన్నీ మిగులుతాయా? అందులో 1-2 పళ్ళు అవుతాయి. శ్వాస జీవితం కూడా ఇది. రక్షణించాడు పూత దశ, అది రాలకుండా చూసుకో. మంచు వస్తుంది, ఎండ వస్తుంది, రాలకుండా చూసుకో. అది పిందిగా మారాలి. పిందైన నీవు అది పరపక్తం చెందేలాగా కాయలా మారాలి. కాయలా మారి నీవు పండుగ మారాలి. ఆ పండు కోసుకుంటే దేవుడు కాసులోకి వస్తున్నాడు. ఏ దశలో ఉన్నావు? పూతలుగా ఉన్నావా, పండుగ మారావా? పండు అంటే క్రీస్తు స్వరూపంలో మారిపోవటం, సంపూర్ణంగా మారిపోవటం, నిందారహిత లేకుండా మారిపోవటం ఈ పండుగ దశ. సోదరి సోదరా, దేవుడు చెప్తున్నట్టు, దేవుడిచ్చిన ఈ రక్షణ గొప్ప భాగ్యం. చివరి మనం ఉంచుకుందాం. 85వ కీర్తన 9వ వచనము. ఆయనకు భయపడిన వారికి సమీపముగా ఉన్నది. చూసారండి? 4వది భయపడాలి, దేవునికి భయభక్తులతో ఉండాలి.
దెయ్యం అంటే భయపడతారు కానీ దేవుడు అంటే భయపడం. ఒక చిన్న చెట్టు మీద దెయ్యం ఉందంటే వెళ్తావా? అమ్మా నేను వెళ్ళాను, నువ్వు కూడా రా. దేవుడు అంటే వెళ్దాం, టైం ఏముంది, ఇంకో అరగంట పోకి వెళ్దాం, టీ దాకా వెళ్దాం, ఎప్పుడైనా ఉంటాడు దేవుడు. అంటే దేవుడు అంటే భయభక్తి లేదు. సాధన అంటే ఆ ఊళ్ళో ఆ చివర ఎవడో చనిపోయాడు, ఆడు గాలి తిరుగుతున్నాడు, అయ్యో రాత్రులు అక్కడికి. పాము అంటే భయం, అయ్యో పాము వచ్చిందా అటు వెళ్ళకూడదు. దేవుడు అంటే భయం లేదు. సాధారణ భయపడుతున్నావు, దెయ్యానికి భయపడుతున్నావు, పాముకు భయపడుతున్నావు, కానీ దేవునికి నువ్వు ప్రియమైన సోదరు, నువ్వు భయపడితే రక్షణ నీ కంచి ఉంటుంది. నువ్వు భయపడితే రక్షణ ఉంటుంది. అంత రక్షణ నువ్వు రక్షణ వచ్చేసింది అనుకుంటున్నావమ్మో, ఆ రక్షణ పూతగా ఉంది, పిందిగా మారాలి, కాయగా మారాలి, పండుగ మారాలి. రక్షణ వచ్చిన మాత్రం నువ్వు దేవుని దగ్గర ఎగరలేవు. పండుగ మారితేనే, దేవునికి భయపడితేనే, దేవుని దగ్గర భయభక్తులతో ఉంటేనే నువ్వు పూత నుంచి పిందిగా మారుతావు, పిండి నుంచి కాయగా మారుతావు, కాయ నుంచి పండుగ మారుతావు. లేదా పూతగానే రాలిపోతావు. రాలిపోవటం అంటే ఏంటి? రక్షణ తీసుకున్న రోజుల్లో ఉద్యోగంతో వస్తుంటావు. ఏంటండి, నెల అయిపోయిన తర్వాత 9 గంటలకు వెళ్ళేదా నువ్వు 9:30 వస్తుంటావు. ఆ ఉద్యోగం ఏమైపోద్ది? ఒక 4 నెలలు అయిపోయాక 9 అన్నది 10 అయిపోద్ది. ఒక సంవత్సరం పోయాక 10 అన్నది 11 అయిపోద్ది. ప్రారంభ ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనకి నీ భక్తి పెరగాలి. విశ్వాసకున్న నీవు సువార్తిగా మారాలి, ప్రార్థన పరుడుగా మారాలి. ప్రార్థన పరుడుగా ఉన్న నీవు సువార్తిగా మారాలి. దేవుని యొక్క సంకల్పం అది. సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి నాకు ఏం చేయమన్నాడు? శిష్యులుగా తయారు చేయండి. విశ్వాసులుగా కాదు, శిష్యులుగా. నువ్వు కూడా ఏం చేయాలి? పూతగా ఉన్నావు, పూతగా ఉన్నప్పుడు దేవుని దగ్గర వచ్చావు. పూత నుంచి పిందిగా మారంటే ప్రార్థన చేయాలి. ఇంకో 7 ప్రార్థన చేస్తున్నారు. పిందిగా మారి నీవు కాయగా మారాలి. కాయగా మారినటువంటి ఇతరులకి సువార్త ప్రకటించాలి. ఇతరులకి దేవుని మాట పంచిపెట్టాలి. అది కాయ దశ. పండుగ మారడం అంటే నీ యొద్ద సభ పెట్టాలి, నీ యొద్ద సువార్త ప్రకటించాలి, నీ యొద్ద ఒక స్టేజ్ వేసి ఒక సభ కింద నీ ఊళ్ళో పెట్టాలి. ఒక సాక్షి చెప్పుకుంటానికి గొప్ప సభను ఏర్పాటు చేయాలి. అక్కడ నువ్వు వార్తలు నిర్మించాలి. అది కాయదశ. నువ్వు రక్షణ తీసుకున్నావు, అలాగే అనుకోలేవా? త్వరగా రాబోతున్నాడు యేసు. సమయము సమీపించినది, నేను త్వరగా రాబోతున్నాడు. నీ స్థితి ఎందుకు చూసుకో ఒకసారి. పండుగ ఉంటేనే కోసుకుంటాడు. నువ్వు రాలిపోయావు చూసుకో. విశ్వాసం వచ్చి రక్షణ వచ్చి ఎన్నాళ్ళయింది? నువ్వే దిశలో ఉన్నావు? ప్రార్థన చేసే దిశలో ఉన్నావా? సువార్త ప్రకటించే దశలోకి వచ్చావా? సభలు పెట్టే దశలోకి వచ్చావా? ఒకసారి ఆలోచించు. ఇది మన సోదరి చోదరా, నా మాటలు కాదు, దేవుని మాట. వార్తలు 25వ తారీఖుని రాకడ నువ్వు ఎలా ఉండాలో, ఆయన రాకడకు వచ్చే ముందు నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు. అలాగుంటే నేను తీసుకెళ్తాడు, అలా లేకపోతే తీసుకెళ్ళడు. నువ్వు అలా మారిపోవాలి దేవుడు చెప్తాడు. నువ్వు మారిపోవడానికి దేవుడు అక్కడ వాస్తవాలు చెప్తాడు. 2024వ సంవత్సరం 20వ తారీఖున దేవుడు ఆ యొక్క సండేటి గ్రామంలోకి మధ్య ఆకాశం దిగి వస్తున్నాడు, కిందకు వస్తాడు. ఆ స్టేజ్ మీద వచ్చి వాస్తవాలు ఇంతో చెప్తాడు. వింటే నువ్వు అంజనాలు, విని పక్కన పెట్టేస్తే నువ్వే అంజనాలు. నువ్వు విందాం, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వించను.